హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హెచ్ఐపి ఇన్స్టిట్యూషన్. ఇది గ్రాండ్ టెస్ట్ నెంబర్ 70 అండి. అండ్ దీనిలో ప్రాబ్లం నెంబర్ 61 చూడండి. ఇది బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ మీదకి వచ్చాను. ఏ బోర్డ్ గోస్ 12 km an hour, 12 km an hour in still water but takes twice as much time in going the same distance against the current అన్నారు. బట్ టేక్స్ ఓకే ఇన్ స్టిల్ వాటర్. ఇక్కడ కొద్దిగా సెంటెన్స్ మిస్ అయింది. ఓకే, against the stream as compared to along the stream, as compared to along the stream. మళ్ళీ చెప్తా చూడండి. ఏ boat goes 12 km an hour in still water but takes twice as much time in going same distance against stream as compared to the along the stream అన్నాడు. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఏ కరెంట్ అంటున్నారు. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఏ కరెంట్ అంటే ఇప్పుడు వారు చెప్పేటప్పుడు ఎప్పుడైనా బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో మీకు ఎప్పుడు కూడా మనం ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాము. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అంటే ఇలా మనం పాయింట్స్ చేయాలమ్మా. వాడు ఏమన్నాడు, ఇది ట్వైస్ స్పీడ్ ఉంటే ఇది 1 స్పీడ్ ఉంటుందంట. అంటే ఎగనెస్ట్కి ఎలాంగ్ అనేది డబల్. అంటే ఎగనెస్ట్కి 1 ఉంటే ఎలాంగ్కి 2 పార్ట్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది 2 పార్ట్స్, ఇది 1 పార్ట్ అంటే 2 + 1/2 అంటే ఎంత? 1.5 కదా. 1కి 1.5కి డిఫరెన్స్ ఎంతమ్మా? 0.5 అన్నట్టు. 1.5కి 2కి డిఫరెన్స్ ఎంత? 0.5 అన్నట్టు. అంటే స్పీడ్ ఆఫ్ ఏ బోట్ అంటే ఓకే, స్పీడ్ ఆఫ్ ఏ బోట్ స్పీడ్ అంటే ఎంత మనకి? ఇది 1.5. స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎంత అంటే ఇది 0.5. 1.5 0.5 రేషియో ఎంత అప్పుడు చెప్పు నాకు? 3:1. అంటే బోట్ స్పీడ్ అంటే 3 పార్ట్స్, స్ట్రీమ్ స్పీడ్ అంటే 1 పార్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1.5 ఎలా రాస్తామంటే దాని యొక్క యావరేజ్ అమ్మ. ఇప్పుడు కింద ఉన్నదాన్ని ఎగెన్స్ట్ ద స్ట్రీమ్ అంటాం, ఇదేమో అలాంగ్ ద స్ట్రీమ్ అంటాము, ఇదేమన్నా ఇన్ స్టిల్ వాటర్ అంటాము. ఓకేనా, రైట్. సో 1.5 0.5 రేషియో ఎంత? 3:1 కదా. అయితే వాడు ఏమి ఇచ్చాడంటే 3 పార్ట్స్కి బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ 12 ఇచ్చాడు. అయితే 1 పార్ట్ ఎంతో అడిగాడు కాబట్టి క్యాలిక్యులేషన్లో ఎంత? 4 ఇస్ ద ఆన్సర్ అనమాట. సో కాబట్టి ఇక మనకి క్యాలిక్యులేషన్లో 61కి ఆన్సర్ ఏంటమ్మా? డి ఆప్షన్ ఆన్సర్ అనమాట. తర్వాత 62 చూడు. ఏ స్విమ్మర్ కెన్ స్విమ్ డౌన్ స్ట్రీమ్ ఎట్ 13 km/h అండ్ అప్ స్ట్రీమ్ ఎట్ 7 km/h. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఎ స్విమ్మర్ ఇన్ స్టిల్ వాటర్ అన్నాడు. ఒక ఈతగాడు ప్రవాహ దిశలో గంటకు 13 కిలోమీటర్ వేగంతో, మరి ప్రవాహానికి వ్యతిరేకంగా గంటకు 7 కిలోమీటర్ వేగంతో ఈతగాడు నిలకడగా ఉన్న నీటిలో ఆ ఈతగాడి యొక్క వేగం ఎంతో కావాలి. అంటే బోర్డ్స్ ఆఫ్ స్ట్రీమ్స్ అనగానే మనం ఫస్ట్ ఎప్పుడు కూడా ఇలా 3 యారోలు గీయాలమ్మా. 3 యారోలు గీయాలి. డౌన్ స్ట్రీమ్ యొక్క వాల్యూ ఎంత అంటే 13, అప్ స్ట్రీమ్ యొక్క వాల్యూ ఎంత? 7. అంటే ప్రవాహంతో పాటుగా వెళ్ళినప్పుడు పైన రాయాలి, వ్యతిరేకించి వెళ్తే కింద రాయాలన్నమాట. అయితే స్పీడ్ ఆఫ్ స్విమ్మర్ ఇన్ స్టిల్ వాటర్ అడిగాడు. అప్పుడు ఈ రెండింటిని మనం క్యాల్కులేషన్ చేయాలంటే బోట్ యొక్క స్పీడ్ అడిగినప్పుడు నువ్వేం చేయాలంటే ఆ రెండింటిని కలిపి బై 2 చేయాలి, యావరేజ్ చేయాలి. అంటే ఈ మిడిల్ నెంబర్ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ ఈ మిడిల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మిడిల్ నెంబర్ యొక్క వాల్యూ అనేది 13,7 యొక్క సగటుకు సమానము. 13 7 యొక్క సగటు సమానం. 13 + 7 20, 20లో సగం ఎంత అంటే 10 అండి. అంటే ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 10 km/h ఆన్సర్ అనమాట. అంటే 62కి సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. అంటే ఎలాంగ్ ద స్ట్రీమ్ అంటే పైన రాస్తే, అగెన్స్ట్ ద స్ట్రీమ్ అంటే కింద రాస్తామండి. బోర్డ్ స్పీడ్ అంటే 2 వాల్యూని ప్లస్ చేసి బై 2 చేయాలి, స్ట్రీమ్ స్పీడ్ అంటే మైనస్ చేసి బై 2 చేయాలి. 13 + 7 20లో సగం ఎంత? 10. సో కాబట్టి 62కి ఆన్సర్ ఏంటమ్మా? సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 63 చూడమ్మా. The average of largest and the smallest 3-digit numbers are formed by digits 0, 2 and 4 would be కావాలి. 0, 2 మరియు 4 అంకెలతో ఏర్పడిన అతిపెద్ద మరియు అత్యంత 3 అంకెల సంఖ్యల సగటు ఎంతో కావాలి. అంటే ఇప్పుడు వాడు వాడే అంకెలు చూడక మనకి ఇది 0, 2, 4 అన్నాం అనుకో. వీటితో ఉపయోగించి ఒక పెద్ద సంఖ్య చెప్పాలంటే మనం ఒక డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. పెద్ద సంఖ్య ఫామ్ అంటే ఇచ్చిన అంకెల్లో గరిష్టమైన సంఖ్యను ఏర్పాటు చేయాలంటే డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అంటే ఓకే, అవరోహణ క్రమంలో రాయాలి. ఓకే, చిన్న సంఖ్య అంటే ఆరోహణ క్రమంలో రాయాలి. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనమాట. 0 to 4కి మనము డిసెండింగ్ ఆర్డర్ అంటే 4 to 0. మరి ఇప్పుడు మనకి చిన్న 3 అంకెల సంఖ్య అన్నాడు కదా. చిన్న 3 అంకెల సంఖ్య అంటే మనం ఇలా రాసామనుకోమా, 0 to 4 అంటే ఇది 3 అంకెల సంఖ్య కాదు కదా, అవునా కదా. కాబట్టి మనం రాయగలిగే చిన్న సంఖ్య ఇది 204 మాత్రమే. ఇది 204. ఇప్పుడు ఈ రెండింటి యొక్క సగటు కావాలి. 420 + 204 అంటే ఎంత? 624 కదా. 624/2 చేయండమ్మా. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 312. ఇది 312 ఈజ్ ఆన్సర్ అనమాట. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్.
అంటే 0,2,4 ఉపయోగించి రాయగలిగిన గరిష్టమైన సంఖ్యకు 0,2,4 ఉపయోగించి రాయగలిగే కనిష్టమైన సంఖ్య యొక్క సగటు ఎంత అన్నాడు. 0, 2, 4 ఉపయోగించి గరిష్టమైన సంఖ్య అంటే 420, కనిష్టమైన సంఖ్య అంటే 204 అనమాట. ఓకే, 420 + 204 అంటే 624 కదా. 624 డివైడ్ బై 2 అంటే ఎంత? 312 కదా. సో 63కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 64 చూడమ్మా. In the first 45 overs of 50 over innings, the run rate was 5.8 runs per hour. What is the required run rate in the remaining overs to reach the target of 295 runs అన్నాడు. అంటే ఇప్పుడు 45 ఓవర్స్ అవుట్ ఆఫ్ 50 ఓవర్స్ అన్నాడు. అంటే ఇప్పుడు ఓవర్కి ఎంతమంది యావరేజ్ ఇక్కడ మనకి 5.8 ఉంది. ఓకే, మనకు కావాల్సిన టార్గెట్ 295 అనుకో. 50 ఓవర్స్కి 295 అండి. ఈ 295 నుంచి 45 ఓవర్స్కి చేసిన స్కోర్ మైనస్ చేయాలి. అంటే 45 × 5.8 చేసి మనం మైనస్ చేయాలన్నమాట. చేస్తే మరి చెప్పే కదా, ఇదేమో 295 మైనస్ 45 5 ఎంత? ఓకే, 225 కదా. 225 45 5 ఎంత? 225. 45 × 0.8 అమ్మా. 45 × 0.8 45 8 ఎంత అంటే 360. అంటే 360 45 8 360 అంటే 36 ఎక్స్ట్రా వస్తుంది అన్నమాట. రైట్, అంటే 225 + 36 అంటే వాల్యూ ఎంత మనకి? 250 261 మనం మైనస్ చేయాలి. 295లో 261 మైనస్ చేసామనుకోమా. ఓకే, ఇవి వచ్చే వాల్యూ ఎంత? 34. 34 డివైడ్ బై ఇంకెన్ని ఓవర్స్ ఉన్నాయి? 50 ఓవర్స్లో 45 ఓవర్స్ అయిపోతే రిమైనింగ్ 5 ఓవర్స్. 34 డివైడ్ బై 5 అంటే వాల్యూ ఎంత? 6.8 కదా. 6.8 మన ఆన్సర్. అంటే ఈ 64కి ఆన్సర్ ఏంటి? బి ఆప్షన్. 295 మైనస్ 45 ఓవర్కి 5.8 లెక్కన కౌంట్ చేస్తే 261. 295 నుంచి 241 మైనస్ చేస్తే 34 బై మిగిలి ఉన్న ఓవర్స్ ఎన్ని? 5. 34 బై 5 చేయని 6.8. సో కాబట్టి 64కి బి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 65 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 65 చూడు. వైల్ టేకింగ్ యావరేజ్ ఆఫ్ 20 నెంబర్ 69 వాజ్ టేకెన్ యాజ్ 96. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యాక్చువల్ అండ్ అప్టైన్ యావరేజ్ అన్నాడు. 20 సంఖ్యల సగటును లెక్కించేటప్పటికి 69కి బదులు 96గా తీసుకున్నారు. అసలు సగటుకు మరియు పొందిన సగటుకు మధ్య వ్యత్యాసాన్ని కనుక్కోవాలి. అంటే ఇప్పుడు నేనేమనంటే, ఇప్పుడు 20 సంఖ్యల యొక్క సగటు 69 ఉంది కదా. 69 కాకుండా 96 తీసుకున్నారంటమ్మా. అప్పుడు 96కి 69కి మధ్య భేదం ఎంత? 27 కదా. ఆ 27ని 20 సంఖ్యలకి పెంచితే వచ్చేది సగటులో పెరుగుదల అనమాట. 69 సగటుని 96గా మార్చండి, 27గా భేదం. ఆ 27 అనేది ఏంటి? మొత్తం మీద పెరిగే వాల్యూ 27. మొత్తం మీద పెరిగేది ఎంత? 27. ఆ 27ని 20 మందికి పంచితే వచ్చే వాల్యూ ఎంత మనకి? 1.35 కదా. సో కాబట్టి వాల్యూ ఇది నథింగ్ బట్ 1.35 ఆన్సర్. సో కాబట్టి 65కి సి ఆప్షన్ ఆన్సర్. తర్వాత 66 చూడు. 66 చూడు. ఏ షాప్ కీపర్ రెడ్యూసెస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ బై 39, ఏ గెయిన్ ఆఫ్ 10% is turned into the loss of 3%, then the original price of the article is కావాలి. ఒక దుకాణదారుడు ఒక వస్తువు అమ్మకు ధరను 39 రూపాయలు తగ్గించినప్పుడు 10% లాభం 3% నష్టంగా మారుతుంది. అయితే ఆ వస్తువు యొక్క అసలు ధర కావాలి. అంటే ఇక్కడ 10% లాభం 3% నష్టంగా మారింది. అంటే మార్పు ఎంత? 13% కదా. మనకి 13% యొక్క విలువ 39 రూపాయలు అయితే ఆ వస్తువు యొక్క కొన్న వేల కావాలి కాబట్టి 100% ఎంతో కావాలి. 1339లో 3 టైమ్స్ పోతే 100 × 3 చేయడమా. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ నథింగ్ బట్ ఎంత అంటే ఇది 300 మన ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి ఇది అంటే 10% నష్టం కాస్త 3% లాభం అయింది. 13% కదా మార్పు. ఆ 13% 39 అయితే 100% ఎంతో కావాలి. 13 మూలు 39 కాబట్టి 100 మూలు ఎంత? 300. 66కి బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 67 చూడమ్మా. ఏ డీలర్ పర్చేస్ 2 articles for 4,500 rupees each. One article he gained 18% and other article he losses 18%. Calculate total profit or loss in the whole transaction అన్నాడు. ఒక డీలర్ 2 వస్తువులను ఒక్కోటి 4,500 రూపాయలు కొనుగోలు చేస్తాడు. ఒక వస్తువుపై అతనికి 18% లాభం, మరొక వస్తువుపై దానికి అతనికి 18% నష్టం వస్తుంది. మొత్తం లావాదేవీలు అతను మొత్తం పొందిన లాభం లేదా నష్ట శాతం కావాలి. నీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, కాస్ట్ వైజ్ ఈక్వల్ అయి కొన్న వేల సమానంగా ఉండి లాభ శాతం మరియు నష్ట శాతం కూడా సమానంగా ఉంటే, గెయిన్ పర్సన్ లాస్ పర్సనే కనుక ఈక్వల్గా ఉంటే ఓకేనా. ఓకే చూడు ఇక్కడ. ఏ డీలర్ పర్చేస్ 2 articles for 4,500 rupees each. One article he gains 18%, and other article 18% లాస్ అన్నాడు కదా. ఇలా కనుక సమానంగా ఉంటే
కొన్న వేల సమానంగా ఉండి లాభం నష్టము సమానంగా ఉంటే మనకి ఆన్సర్ ఏంటంటే దీనికి నో ప్రాఫిట్ నో లాస్, లాభం ఉండదు నష్టం ఉండదు, నో ప్రాఫిట్ ఆర్ నో లాస్. అంటే 67కి ఫస్ట్ ఆప్షన్ అన్నమాట. అంటే ఎలా ఉండాలి, కొన్న వేల సమానంగా ఉండాలి, లాభాలు నష్టాలు సమానంగా ఉంటే ప్రాఫిట్ లాస్ అంటే నో ప్రాఫిట్ నో లాస్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 68 చూడు. డ్యూ టు 20% రిడక్షన్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ వీట్ పర్ కేజీ, రామ్ ఈజ్ ఏబుల్ టు బై 5 kg మోర్ ఫర్ 800 రూపీస్ అన్నాడు. వాట్ ఇస్ ద ఒరిజినల్ క్వాంటిటీ ఆఫ్ వీట్ కావాలి, వాట్ ఇస్ ద ఒరిజినల్ క్వాంటిటీ ఆఫ్ వీట్, వాట్ ఇస్ ద ఒరిజినల్ క్వాంటిటీ ఆఫ్ వీట్. అంటే కిలో గోధుమ ధరలో 20% తగ్గింపు కారణంగా రాము 8 రూపాయలకి 5 కిలోల గోధుమలు ఎక్కువగా పొందాడు. అయితే గోధుమల అసలు పరిమాణం కిలోల్లో ఎంతో కావాలి, ఇక్కడ మనకి అసలు పరిమాణము ఎంతో కావాలి ఇక్కడ. అది ఇక్కడ డ్యూ టు 20% రిడక్షన్ ఇన్ ద ప్రైస్ అన్నాడమ్మా. 20% రిడక్షన్ ఇన్ ద ప్రైస్ ఏ పర్సన్ 5 kg మోర్ అన్నాడు. అంటే ఇప్పుడు వాడు చెప్తున్న పాయింట్ ఏంటి ఇక్కడ మనకి చూడు, ఇక్కడ 800కి 800లో 20% 160 కదా. అంటే 5 kg యొక్క ధర 160 రూపీస్ అయితే 5 kg ధర 160 రూపీస్ అయితే 1 kg ధర ఎంత పడినట్టు 32 రూపీస్ పడినట్టు. ఈ 32 అనేది ఏంటంటే చూడండి ఇక్కడ ఈ 32 రూపీస్ అనేది ఏంటంటే వాడు తగ్గించిన తర్వాత, తగ్గించక ముందు అన్నప్పుడు దాన్ని ఏం చేస్తాము 100/80 రాయాలమ్మా. ఒరిజినల్ కాస్ట్ కావాలి కాబట్టి 100/80 రాయాలి. 0 0 క్యాన్సిల్ అయితే 830లో 4 టైమ్స్ పోతే ఈ వాల్యూ ఈక్వల్స్ 40. వాడు ఇంతకీ వెళ్ళింది ఎంత మనకి, ఎంత తీసుకుని 800, ఒక్కొక్క కేజీ ఎంత 40 రూపీస్ అంటే 40/800 కట్ చేస్తే ఎన్ని కేజీస్ వస్తాయమ్మా, 20 కేజీలే కదా మనకు వచ్చేది. ఇక్కడ 20 కేజీలు మన ఆన్సర్ అనమాట. అంటే 5 కేజీలు 160 రూపాయలు అయితే కేజీ 32 రూపాయలే కదా. 32 రూపాయలు తగ్గించిన తర్వాత, తగ్గించక ముందు కావాలంటే 32 × 100/80 చేస్తే 40 రూపాయలు కేజీ. 800/40 చేయడం వచ్చేది మనకు ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 20 కేజీస్ ఆన్సర్ అనమాట. అంటే 68కి బి ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ 69 చూడం. ఏ నెంబర్ ఇస్ ఫస్ట్ ఇంక్రీజ్ బై 40%, దెన్ డిక్రీజ్ బై 25%, again increase by 50%, then decrease by 20%. Then what is the net increase or decrease percentage in the number అని అడుగుతున్నాడు. ఒక సంఖ్యను మొదట 40% పెంచి ఆపై 20% తగ్గించి మళ్ళీ 15% పెంచి ఆపై 20% తగ్గించారు. అయితే ఆ సంఖ్యలో నికర పెరుగుదల లేదా తగ్గుదల శాతం ఎంత కావాలి. ఇప్పుడు ఫస్ట్ ఒక నెంబర్ కనుక మనం తీసుకున్నాం అనుకోము, ఒక నెంబర్ని మనం 100 అనుకుందాము. సెకండ్ ప్లేస్లో వచ్చినప్పుడు 40% పెంచామనుకో ఎంత అయినట్టు 140 అయినట్టు. మళ్ళీ 140ని 20% అంటే 20% అంటే 1/4 కదా. 1/4 తగ్గించమన్నాడు. 140లో 1/4 వంతు అంటే 35 కదా. ఆ 35 తగ్గించామనుకో ఎంత వస్తుంది ఇక్కడ మనకి, ఇది 105 వస్తుంది, ఇది 105 వస్తుంది. ఓకేనా. మళ్ళీ 105ని మనము ఏం చేయమన్నాడు వాడు చెప్ప, 105ని 15% పెంచమన్నాడు. 105ని 15% పెంచమంటే 10% అంటే 10.5, 10% అంటే 10.5, 5% అంటే 5.25. అంటే ఇప్పుడు 10.5 ప్లస్ 5.25 అన్నాం అనుకో, అప్పుడు ఎంత మనకి, ఇది 15.75 అనమాట. ఇది 15.75 పెంచాలి. 105 ప్లస్ 15.75 అన్నా మనకి ఎంత అవుతుంది అప్పుడు మనకి 120.75. ఓకేనా. 120.75ని మళ్ళీ 20% తగ్గించమన్నాడు. 20% తగ్గించమన్నాడు. అంటే ఇది 20% అంటే మనకి ఏంటి, మనకి ఇక్కడ ఓకే 1/5 కదమ్మా. 20% అంటే మీనింగ్ ఏంటన్నా 1/5, 1/5 వంతు తగ్గించాలి. 120ని 5 పెట్టి భాగించామనుకో, 5 120లో ఎన్నిసార్లు పోతే 24, 24.15 మైనస్ చేయాలి. తగ్గించమన్నాడు కాబట్టి 24.15 మైనస్ చేయాలి. సో ఈ క్యాల్కులేషన్ చేయండి అయితే ఇది ఎంత వస్తుంది అంటే ఇది 96.6 వస్తుంది, 96.6. 100 కన్నా 96.6 ఎంత తక్కువ, 3.4 కదా. అంటే 3.4% తగ్గుదల అని అర్థం. అంటే 100 కనుక తీసుకుంటే 40% పెంచాక 140, 140లో 1/4 ఉందంటే 35 తగ్గిస్తే 105, 105 15% పెంచామంటే 15.75, 15.75ని మైనస్ చేస్తే ప్లస్ చేస్తే 120.75 అయింది. 105 ప్లస్ 15 ఎంత 120, 120.75. దానిలోంచి 1/5 తీసేస్తే 24.15 తీస్తే 96.6, 96.6 100 గానే ఎంత తక్కువ ఉంది 3.4% మీద, 3.4% తగ్గుదల కాబట్టి డి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 70 చూడమ్మా. 70 చూడు.
ఏ సర్టెన్ సమ్ బికమ్ 6 times at 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం at what rate of interest the sum will become 12 times అన్నమాట. ఒక నిర్దిష్ట మొత్తం సంవత్సరం 5% వడ్డీ రేటుతో 6 రేట్లు అవుతుంది. అయితే ఏ వడ్డీ రేటుతో ఆ మొత్తం 12 రేట్లు అవుతుందో కావాలి. ఎప్పుడైనా మనం లెక్క పెట్టేటప్పుడు వడ్డీ మాత్రమే లెక్క పెట్టాలి. ఇక్కడ 6 రేట్లు అన్నాడు కాబట్టి 500 మాత్రమే రాయాలి. అంటే 500 రూపాయలు వడ్డీ రావడానికి 5% వాడతాము. 12 రేట్లు అన్నాడు కదా, 12 రేట్లు అంటే ఎంత వడ్డీ వచ్చినట్టే 1100 కదమ్మా ఇక్కడ. మరి 500కి 5 అయినప్పుడు 1100 11 కదా. సో కాబట్టి ఇట్ బికమ్స్ ఎంత 11%. 11% ఆన్సర్. సో కాబట్టి మనకి డి ఆప్షన్ ఆన్సర్ అండి. అంటే కేవలం మనం కౌంట్ చేయాల్సి వస్తే ఏమైనా లెక్క పెట్టాలనుకుంటే ఆ లెక్క పెట్టేది కేవలం వడ్డీ చేయాలి. 6 times అంటే 500 రాయాలి, 12 times అంటే 1100 రాయాలి అని చెప్తాను అంతే. ఆ తర్వాత నెక్స్ట్ 71 చూడమా. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్ డబుల్ ఆన్ 8 years, డబుల్ ఆన్ 8 years at ది రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బికమ్ 9/4 times అన్నాడు. ఇక్కడ ఫస్ట్ డబల్ అన్నామా త్రిబుల్ అన్నామా చెప్ప. ఇది డబలే కదా. మరి చెప్పాలి ఇక్కడ డబల్ అంటే మనం చూడండి సార్, మనకి ఇక్కడ 100 రూపాయలు కనుక అనుకుంటే డబల్ అంటే ఎంత అయినట్టు 200 కదా. మరి చెప్పు 100 200 అన్నా మనకి ఎంత డిఫరెన్స్ ఉందో 100 రూపీసే కదా. 100 రూపీస్ని ఇంట్రెస్ట్గా పొందాలంటే 8 సంవత్సరాలు అవుతుంది. మరి అలాంటిది 100 కాస్త ఎంత అవ్వాలి 9/4 times అవ్వాలి కదా. అంటే 9/4 into 100 చేయండి. 400లో 25 times పోతే 25 9s ఎంతమ్మా 225. 100కి 225 డిఫరెన్స్ ఎంత 125. 100కి 8 సంవత్సరాలు అయితే 125కి ఎన్ని సంవత్సరాలు కావాలన్నమాట. 125కి ఎన్ని ఇయర్స్ కావాలి. 108 years 125కి ఎన్ని ఇయర్స్. సో క్యాలిక్యులేషన్ చేయమా. ఇది 8 into చూడ ఇక్కడ ఇది 8 into 125 డివైడ్ బై 100 చేయాలి. 25 4 25 5 అండ్ 4 8లో 2 times పోతే 5 2 ఎంతమ్మా 10 కదా. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 10 years. అంటే ఇంతకుముందు లెక్కలో ఈ లెక్కలో నేను చెప్పాలనుకున్న పాయింట్ అంటే వడ్డీని మాత్రమే లెక్క పెట్టాలి, ఇంట్రెస్ట్ మాత్రమే కౌంట్ చేయాలి. 100 200 డిఫరెన్స్ ఎంత 100 రూపీస్ ఇంట్రెస్ట్కి 8 years అయితే 100 225 డిఫరెన్స్ ఎంత 125కి ఎంత 125 into 8 డివైడ్ బై 100 అంటే 10 years. 10 years ఆన్సర్ అంటే 71కి డి ఆప్షన్. నెక్స్ట్ 72 చూడమ్మా. ఇది చూడండి ఇక్కడ మనకి ఇది యాన్యువల్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 11% ఇంక్రీజెస్ ఫ్రమ్ 11% to 17.5% ఏ పర్సన్ ఇయర్లీ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 1071.20 రూపీస్. ద ప్రిన్సిపల్ ఇన్వెస్టెడ్ కావాలి. సాధారణ వడ్డీ యొక్క వార్షిక రేటు 11% నుంచి 15.5% పెరిగితే ఒక వ్యక్తి యొక్క వార్షిక ఆదాయము 1071.20 పెరిగిందన్నారు. అంటే 11 నుంచి 15 పెరిగిందంటే ఎంత పర్సెంట్ పెరిగినట్టు 6.5% పెరిగినట్టే కదా. ఆ 6.5%కి వాల్యూ ఎంత 1071.20 అయితే అసలు ఎంతో కావాలన్నమాట. అంటే 100కి ఎంత వస్తుందో కావాలి ఇక్కడ. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తాం మనకమ్మా ఏమవుతుంది ఇక్కడ మనకి ఇది 100 into 1071.20 డివైడ్ బై ఎంతమ్మా 6.5. ఓకేనా రైట్. ఇప్పుడు మనం కట్ చేస్తే ఇక్కడ 100 into చేస్తే ఈ వాల్యూ వచ్చేసి ఏమవుతుందంటే 1071.20 డివైడ్ బై 65 చేయాలి. ఓకే చూడు ఇక్కడ 5 13 5 పెట్టి కట్ చేస్తామనుకో 5 రోజులు 10 5 1 5 5 అయితే 21 కదా. 5 4 ఓకే 5 4 20 5 రోజులు 5 4 ఓకేనా రైట్. మళ్ళీ మనం 13 ఎక్కంతో కట్ చేయడమా 13 పెట్టి కట్ చేస్తే 13 1 13 21 13 అయిపోతే ఇంక 84 ఉంటుంది సార్ 84. 13 6 78 78 అయిపోతే 62 ఉంటుందమ్మా. 13 4 82 అండ్ 8 అక్కడ 0 ఉంది కదా మనకి ఎక్స్ట్రా 0 ఉంది కదా. ఆ 0 పైకి వచ్చేప్పటికి ఇది అంటే 16480 మన ఆన్సర్ అన్నమాట. 16,480 రూపాయల ఆన్సర్. అంటే 72కి ఆన్సర్ ఏంటమ్మా బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 73 చూడమ్మా 73 లెక్క చూడండి. AB and C started business by investing 40,500 rupees, 45,000 rupees and 60,000 rupees respectively. After 6 months, C withdraw 50,000 rupees while A invested 4,500 rupees more in annual profit. More ఇక్కడ full stop అయిపోయిందమ్మా. In annual profit of 56,100 then the share of C will exceeds of A by కావాలి ఇక్కడ. ఏబి మరి సి వరుసగా 40,500 రూపాయలు 45,000 రూపాయలు మరి 60,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారం ప్రారంభించారు. 6 నెలల తర్వాత సి 15,000 రూపాయలు వెనక్కి తీసుకున్నాడు. అయితే ఏ అదనంగా 4,500 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. వార్షిక లాభం 56,100 అయితే సి వాటాకు ఏ వాటాకు మధ్య గల భేదం కావాలి. అంటే ఇప్పుడు నువ్వు కనుక ఏం లెక్క పెట్టామంటే ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ 405
ఆ తర్వాత బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా 450. ఆ తర్వాత సి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే మనకి 600. 6 నెలల తర్వాత సి అనేవాడు 15,000 వెనక్కి తీసుకోవాలి. అంటే ఇక చూడు, ఇక్కడ 6 నెలల తర్వాత 15,000 వెనక్కి తీసుకోవాలంటే 60,000 15,000 పోతే 45,000 కదా. 45,000ని మనము 450గా రాసేద్దామా, ఇంటూ మనం 6 రాసేద్దాం. అయితే ఏ అదనంగా 4,500 రూపాయలు ఎక్కువ పెట్టుబడి పెట్టాలి 6 నెలల తర్వాత. 4,500 చేస్తే ఇది 450 కదా ఇక్కడ. అంటే 40,500కి 4,500 కలిపితే 45,000 కదా. అయితే 450 ఇంటూ ఇక్కడ 6. ఇది 1 ఇయర్ కాబట్టి ఎంత అంటే 12 months. ఈ క్యాలిక్యులేషన్ చేయండి. అప్పుడు క్యాలిక్యులేషన్లో ఇది 6 ఇంటూ 405 ప్లస్ 450 అంటే 855. ఇది వచ్చేసి 12 ఇంటూ 455. ఇది వచ్చేప్పటికి 6 ఇంటూ 1050. ఇది క్యాలిక్యులేషన్. ఓకే, 6 అనేది కట్ చేస్తే 6 రోళ్ళు 6 ఒకట్లు అన్నాం. ఆ తర్వాత 5 పెట్టి కట్ చేస్తామనుకో, 5 అనేది దీనిలో 171 టైమ్స్ పోతే 5 అనేది దీనిలో 91, 5 అనేది దీనిలో ఇది 210 పోతుంది. అంటే ఇంక మిగిలిన వాల్యూ 171 ఒకటి, ఇది 91 ఒకటి, ఇదేమన్నా 210 అండి. 3 టేబుల్తో కట్ చేస్తాడమ్మా. 3 దీనిలో 70 టైమ్స్ పోద్ది. 91 2 182 కదా. 182 12 ఇంటూ 455 రాశారు. ఎక్స్క్యూజ్ మీ, 450 అమ్మా. ఇది 180. 370 ఇజా, 360 ఇజా, 3 5లు 15, 3 ఏళ్ళు. అంటే ఆ రేషియో బికమ్ 57:60:70. 70 ప్లస్ 60 ప్లస్ 57, ఇదంతా 130 ప్లస్ 57 187 అన్న. అంతే కదా. మరి 187కి 56,100 అయితే సికి ఏకి మధ్య భేదం అంటే 57కి 70కి మధ్య భేదం అంటే ఎంత మనకి 13 కదా. ఆ 13 భాగాలకు ఎంతో కావాలి. అది 300 కాబట్టి 13 ఇంటూ 300 చేయడము. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 3,900. 3,900 ఆన్సర్. 187 ఇంటూ 300 చేస్తే 56,100 అయితే 30 ఇంటూ 300 చేస్తే వచ్చే వాల్యూ ఎంత 3,900. 3,900 మనకి ఆన్సర్ అన్నమాట. అది 73 అన్నమాట. తర్వాత 74 చూడమ్మా. 74 చూడండి. ఏ మ్యాన్ ప్లేస్ 100 games with the cards, he gets 5 rupees if he wins and pays 2 rupees if he loses. If he wins 3 rupees on the whole, in how many games did he win అన్నాడు. 100 games ఆడాడమ్మా. 100 games ఆడి with the cards, he get 5 rupees అన్నాడు. ఓకే, అంటే వాడికి గెలిస్తే 5 రూపీస్ వస్తుందంట. ఇఫ్ హీ విన్స్ అండ్ పేస్ 2 రూపీస్ అనమాట. అంటే ఒక గేమ్ గెలిస్తే వాడికి 5 రూపాయలు వస్తుంది. ఒక గేమ్కి 5 రూపాయలు విన్నింగ్ అంటే మన 100 గేమ్లు కానీ గెలిస్తే 500 రూపీసే కదా. లాస్ ఒక గేమ్ ఓడిపోతే 2 రూపాయలు పోతే 100 గేమ్లో ఓడిపోతే -200 కదా ఇక్కడ. అంటే ఇది +500, ఇది -200. చివరిగా వాడికి కేవలం 3 రూపాయలే మిగిలింది. 100 గేమ్లు అంతా చూసుకుంటే చేతిలో కేవలం 3 రూపీస్ మాత్రమే మిగిలింది. 3 రూపాయలు మాత్రమే మిగిలింది అనమాట. సో +500 -200 ఓకే 3 +500లోంచి 3 మైనస్ చేస్తే ఎంత 497 కదా. మరి ఇది 3 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ కాబట్టి ఈ వాల్యూ ఎంత అవుతుందమ్మా, ఇది 203 అనమాట. ఇప్పుడు 7 పెట్టి కట్ చేస్తే 7 7లు 7 1లు 7 పెట్టి దీన్ని కట్ చేస్తామనుకోమా. 7 రోజులు 14, 7 రోజులు 14, 7 29. అంటే 29 + 71 అంటే 100 గేములే కదా. 100 గేములకి మనకి 100 అయినప్పుడు ఇవేమో విన్నింగ్ అండి. ఇవేమో విన్నింగ్, ఇవేమో లూజింగ్ అనమాట. విన్నింగ్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి 29 కదా. ఆ 29కి ఎన్ని గేమ్స్ వస్తాయి ఇక్కడ మనకి 29 గేమ్స్ అమ్మ. అంటే దీని ప్రకారం గెలిచిన గేమ్స్ ఏంటంటే 29, ఓడిపోయిన గేమ్స్ ఏంటంటే 71 అట్లా. ఆ తర్వాత 75 చూడమ్మా. ఇఫ్ ఆర్ ఈస్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ పి అండ్ క్యూ, దెన్ ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ పి అండ్ క్యూ. పి అండ్ పి ప్లస్ క్యూ మైనస్ 2r అన్నారు. పి అండ్ ఆర్ అనేది పి మరియు క్యూ యొక్క మధ్య అనుపాతం అయితే పి మరియు పి ప్లస్ క్యూ మైనస్ 2rల మధ్య అనుపాతం కనుగొనండి అన్నాడు. మధ్య అనుపాతం ఫార్మ్ ఏంటమ్మా, మీన్ ప్రపోర్షన్ ఫార్మ్ ఏంటి, √a ఇంటూ b ఈక్వల్స్ టు c. ఆర్ అనేది పి మరియు క్యూ యొక్క మధ్య అనుపాతం అన్నాడంటే వాడి ఉద్దేశం ఏంటి, ఈ ఆర్ అనేది ఎవరికి ఈక్వల్, √, చెప్పాలి √p ఇంటూ క్యూకి ఈక్వల్. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు √p ఇంటూ క్యూ అండి. ఆర్ ఈక్వల్స్ టు √p ఇంటూ క్యూ. ఇప్పుడు దీని ప్రకారం క్యాలిక్యులేషన్ చేస్తే r² ఈజ్ ఈక్వల్స్ టు p ఇంటూ క్యూవే కదా. అదే అయితే ఇప్పుడు మనకి వాడు అడుగుతుంది అంటే p మరియు p ప్లస్ క్యూ మైనస్ 2rల మధ్య అనుపాతం ఎంతో కావాలి. ఇక్కడ మధ్య అనుపాతం ఎంత కావాలి అంటే √p ఇంటూ
పీ ప్లస్ క్యూ మైనస్ 2r ఇది కావాలి. దీని మధ్య మన పదం ఎంతో కావాలి. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తాం అనుకో, మనం చూడ మనకి అండర్ రూట్ ఆఫ్ పీ పెట్టి మల్టిప్లై చేస్తాం. పీ ఇంటూ పీ అంటే పీ స్క్వేరే కదా, ప్లస్ ఇది పీక్యూ మైనస్ 2pr ఇది క్యాలిక్యులేషన్. ఇది మొత్తం క్యాలిక్యులేషన్లో చూడ మనకి ఇది అండర్ రూట్ ఆఫ్ ఇదేమొద్దప్పుడు మనకి ఇది పీ స్క్వేర్ ప్లస్ పీ ఇంటూ క్యూ అంటే ఎంత ఆర్ స్క్వేరే కదా, మైనస్ 2pr. ఓకేనా, రైట్. అంటే ఇది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab కాబట్టి ఇది మన ఫార్ములా అండి. ఇది అంటే ఈ వాల్యూ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ పీ మైనస్ ఆర్ హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సర్ అయితే ఆన్సర్ ఇది రద్దు అంటే ఎంత అంటే పీ మైనస్ ఆర్ ఆన్సర్. సో కాబట్టి బి ఆప్షన్ ఆన్సర్. అంటే ఇప్పుడు మధ్యమనుపాతం అనేది దేనికి సమానం, అండర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బీకి సమానం. అండర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బీ ఈక్వల్ సి అయితే అండర్ రూట్ ఆఫ్ పీ ఇంటూ క్యూ ఈక్వల్స్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ పీ ఇంటూ క్యూ. ఇక్కడ ఇంకో ఈక్వేషన్లో మధ్యమనుపాతం అన్నాడు కాబట్టి అండర్ రూట్ ఆఫ్ పీ ఇంటూ పీ ప్లస్ క్యూ మైనస్ 2r అంటే పీ ఇంటూ పీ అంటే పీ స్క్వేర్ ప్లస్ పీక్యూ మైనస్ 2pr. పీ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ మైనస్ 2pr. ఇక్కడ ఎలా రాస్తాం ఆర్ స్క్వేర్ అంటే ఈ పీక్యూకి బదులుగా ఆర్ స్క్వేర్ రాస్తాం. అండర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ మైనస్ 2pr అంటే పీ మైనస్ ఆర్ హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే పీ మైనస్ ఆర్. సో కాబట్టి 75 ఆన్సర్ ఏంటమ్మా బి ఆప్షన్ ఆన్సర్. 76 చూడమ్మా, 7a క్యూబ్ ప్లస్ 9b క్యూబ్ ఈస్ టు 13a క్యూబ్ మైనస్ 16b క్యూబ్ ఈక్వల్ 13:15 అన్నాడు. అంటే ఇప్పుడు వారు చెప్పేదాని ప్రకారం ఏంటి, ఇక్కడ మనం చూడక ఇది 7a క్యూబ్ ప్లస్ 9b క్యూబ్ బై 13a క్యూబ్ మైనస్ 16b క్యూబ్ ఈక్వల్స్ 13:15 అంటే వాల్యూ ఏంటమ్మా 13/15 అన్నమాట, 13/15. ఇప్పుడు ఏళ్ళు మాత్రమే మల్టిప్లై చేసి మనం చూద్దాం. 15 ఏళ్ళు 105, 13 169 అండి. అంటే ఈ మొత్తం 169 నుంచి 169 నుంచి 105 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత 64a క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 15 9s 135, 16 13s అమ్మా. ఓకే, 135 16 13 మొత్తం కూడా యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే ఇది 343b క్యూబ్ అంట. దాని ప్రకారం ఏ క్యూబ్ బై బీ క్యూబ్ చూడండి, ఇక్కడ ఏ క్యూబ్ బై బీ క్యూబ్ ఈక్వల్స్ టు 343 డివైడ్ బై 64 అంటే దాని నుంచి ఏ బై బి ఈక్వల్స్ టు ఎంత అంటే ఏ అంటే 7 బి అంటే 4 అవుతుంది. మనకి అడుగుతున్న క్వశ్చన్ చూడు, ఇక్కడ ఇదేమడిగాడంటే 2a ప్లస్ 5b బై 6a మైనస్ 7b యొక్క వాల్యూ ఎంత. 2 ఇంటూ ఏ వాల్యూ 7, 5 ఇంటూ బి వాల్యూ ఎంత 4 బై 6 ఇంటూ ఏ వాల్యూ అంటే 7 మైనస్ 7 ఇంటూ బి వాల్యూ అంటే 4. మరి 20 ప్లస్ 14 అంటే ఎంత 34 కదా, ఇది 34 బై 42 మైనస్ 28 అమ్మా. 42 మైనస్ అంటే 14. సో క్యాలిక్యులేషన్ చేయనమ్మా, ఇది క్యాలిక్యులేషన్ వస్తే 2 పెట్టి కట్ చేస్తే 17:7 17:7 అంటే. సో కాబట్టి మనకి బి ఆప్షన్ ఆన్సర్. ఓకే, ఇది ఏ క్యూబ్ని బి క్యూబ్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే 15 7 105, 13 13 169, 169 నుంచి 135 మైనస్ చేస్తే 64. ఇది 135 16 13 అంటే 160 ప్లస్ 48 208 మొత్తం యాడ్ చేస్తే 343 బీ క్యూబ్. ఏ క్యూబ్ డివైడ్ బై బీ క్యూబ్ ఈక్వల్ 343 డివైడ్ బై 64 అంటే ఏ అంటే 7 బి అంటే 4 అవుతుంది. సబ్స్టిట్యూషన్ చేస్తే వచ్చే ఆన్సర్ 17:7 మన ఆన్సర్ అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ 77 చూడమా. టీ వర్త్ ఆఫ్ 135 రూపీస్ పర్ కేజీ 126 రూపీస్ పర్ కేజీ ఆర్ మిక్స్డ్ విత్ ఏ థర్డ్ వెరైటీ ఇన్ ద రేషియో 1:1:2. If the mixture is worth 153 rupees per kg, the price of the third variety per kg will be కావాలి. అంటే 135 రూపాయలు పర్ కేజీ మరి 126 రూపాయలు పర్ కేజీ ధరలు గల రెండు రకాలను మూడవ రకంతో 1:1:2 నిష్పత్తిలో కలిపారు. ఆ మిశ్రమం ధర 153 రూపాయలు పర్ కేజీ అయితే మూడో రకం యొక్క కేజీ ధర ఎంతో కావాలి. అంటే వాడు ఇచ్చిన రేషియో చూడడం ఇక మనకి ఇది 1 part, ఇది 1 part, ఇది 2 parts అండి. ఓకే, ఫస్ట్ 1 part ఏమో 135 రూపీస్ అన్నాడు, సెకండ్ 1 part ఏమో 126 రూపీస్ అన్నాడు, మూడో 1 part తెలియదు. కానీ ఇవన్నీ ఇంటూ చేసి ప్లస్ చేస్తే వచ్చే వాల్యూ 153 రూపీస్ అంట. ఇంటూ ఎన్ని కేజీస్ అన్నాడు ఇక్కడ మనం చెప్పు. ఫస్ట్ 1 kg 1:1:2 అంటే 1 kg 1 kg 2 kgs అంటే మొత్తం ఎంత 4 kgs అంట. 1 into 135 అన్నాం అనుకో మరి చెప్పు. ఇక్కడ 1 into 135 అంటే 135 కదా, 1 into 126 అంటే 126 ప్లస్ 2x ఈక్వల్స్ 153 into 4 చేసామంటే 612 అండి. అది 612. అప్పుడు 2x ఈక్వల్స్ ఎంత అంటే 612 మైనస్ 135 ప్లస్ 126 అంటే 250 261 మైనస్ 261 అండి. అది క్యాలిక్యులేషన్ చేయాలి.
అప్పుడు మనకి 2x ఈజ్ ఈక్వల్స్ ఏమొస్తుంది చూడక మనకి ఓకే 612 నుంచి 269 మైనస్ చేయండి 612 నుంచి 200 మైనస్ చేస్తే మనకి ఎంత 412 మరి ఇక్కడ 412 అండి 412 నుంచి 61 మైనస్ చేస్తే 461 మైనస్ చేస్తే ఎంత మనకి 339 341 ఓకే 351 ఈ వాల్యూ మొత్తం కూడా 351 అయితే ఎక్స్ వాల్యూ ఈక్వల్స్ ఏమవుతుందంటే 351 డివైడ్ బై 2 అనమాట 2 బెట్ కట్ చేస్తాయన్నమా వాల్యూ వేసిన బట్ ఎంత అంటే 175.5 175.5 అవుతుంది అంటే 77కి సి ఆప్షన్ ఆన్సర్ అనమాట ఓకేనా అంటే ఇక్కడ అలిగేషన్ మిక్చర్ అండి రెండు ఉంటే మనకి దాని ప్రకారం మనం క్యాలిక్యులేషన్ చేస్తాం అది 78 చూడము ప్రాబ్లం నెంబర్ 78 చూడు ఏ పర్సన్ హ్యాస్ 8,400 హీ లెంట్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ ఎట్ 4% అండ్ ది రిమైనింగ్ ఎట్ 1/3% సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు హిస్ టోటల్ యాన్యువల్ ఇన్కమ్ వాజ్ 295 రూపీస్ 294 రూపీస్ ఫైన్ ద సమ్ హీ లెంట్ ఎట్ 4% అన్నాడు ఒక వ్యక్తి వద్ద 8,400 రూపాయలు ఉన్నాయి అతను అందులో కొంత భాగం 4% వడ్డీకి మరియు మిగిలిన భాగాన్ని 3/1/3% సాధారణ వడ్డీకి అప్పుగా ఇచ్చారు అతను మొత్తం వార్షిక ఆదాయం 294 రూపాయలు అయితే 4% ప్రకారం ఇచ్చిన మొత్తం ఎంతో కావాలి ఇది మిక్చర్ అండ్ ఎలిగేషన్ మోడలమా 8,400 రూపీస్లో 4% కనుక్కోండి అంటే 84 4 320 + 16 చేయాలా ఎంత 336 అనమాట 336 అంటే 8,400లో 3 కనుక్కోనమ్మా 8,400లో చూడు ఇక్కడ 8,400లో 3 1/3% కనుక్కోండి అంటే జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 5 4 3 అన్నా మనకు 240 + 12 252 252 ప్లస్ 1/3 అంటే ఎంత 28 అండి అప్పుడు ఎంత మనకి ఇది 280 అంటే మొత్తం మీద వాడికి వచ్చిన డబ్బులు ఎంత 294 అనమాట క్యాలిక్యులేషన్ చేయండి 280కి 294 డిఫరెన్స్ ఎంత 14 ఇది మనకి 6 అనుకోండి ఇది ఎంత 42 14 రేషియో ఎంతమ్మా 1:3 కదా అంటే ఎలా గుర్తుపట్టాలి ఫస్ట్ ఇప్పుడు ఇది 1 పార్ట్ ఇది 3 పార్ట్స్ అమ్మా 1:3 రేషియోలో విడగొట్టాలి 1+3 అంటే ఎంత 4 పార్ట్స్ కదా 4 పార్ట్స్కి 8,400 అయితే లాభంలో పెట్టుబడి అంటే దీని ప్రకారమే కదా 336 రూపీస్ ప్రకారమే కదా లాభం అంటే ఎన్ని భాగాలు ఉంటాయి ఒక భాగమే కదా అంటే 4 పార్ట్స్ 8,400 అయితే 1 పార్ట్ ఎంతో కావాలి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 2,100 ఒక భాగానికి ఎంత అంటే 2,100 కాబట్టి డి ఆప్షన్ ఆన్సర్ అండి తర్వాత ప్రాబ్లం నెంబర్ 79 చూడమా ఏ ట్రేడర్ హ్యాస్ 50 కేస్ ఆఫ్ పల్సెస్ పార్ట్ ఆఫ్ విచ్ ఈ సెల్స్ ఎట్ 8% ప్రాఫిట్ అండ్ రెస్ట్ ఎట్ 18% ప్రాఫిట్ ఈ గెయిన్ 14% ఆన్ ద హోల్ వాట్ ఇస్ ద క్వాంటిటీ సోల్డ్ ఎట్ 18% ప్రాఫిట్ అన్నాడు అంటే ఫస్ట్ ఇది కూడా ఎలిగేషన్ మోడల్ ఏమో ఇది 8% ప్రాఫిట్ ఇదేమో 18% ప్రాఫిట్ ఓవరాల్గా 14% ప్రాఫిట్ అంట ఇలా గెదరిగిస్తేద్దాము 18కి 14 డిఫరెన్స్ ఎంత 4 1480 డిఫరెన్స్ ఎంత 6 4కి 6 రేషియో ఎంత అంటే 2:3 అండి మొత్తం ఎన్ని కేజీలు ఉన్నాయి 50 కేజీలు 2:3 అంటే 5 భాగాలే కదా మరి 5 భాగాలకి 50 కేజీలు అయితే వాడు ఏమన్నాడంటే 18% లాభానికి అమ్మిన పరిమాణం ఎంత 18% అంటే ఇదే కదా ఇక్కడ అంటే 3 భాగాలు కనుక్కోవాలి 3 భాగాలకి ఎంత 30 కేజీలు ఆన్సర్ సో కాబట్టి మనకి 79కి ఏ ఆప్షన్ మన ఆన్సర్ నెక్స్ట్ 80 ఏమో వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అంటాడు 456 డివైడ్ బై 4 × 8 + 24 - 16 × 3/5 ఆఫ్ 15 అన్నాడు ముందు ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తామనుకోమా ఇది 16 × 3/5 హాఫ్ అంటే ఇంటూ అన్నట్టు ఇంటూ 15 అన్నట్టు 5 15లో 3 సార్లు పోతే 16 × 3 × 3 అంటే 144 అండి మైనస్ మరి ఇక్కడ 4 పెట్టి కట్ చేస్తామనుకో 4 దీనిలో 114 టైమ్స్ పోదండి 114 × 8 అంటే మనకి ఎంత 912 కదా అది 912 + 24 సార్ 912 + 24 అంటే 936 936 నుంచి 144 మైనస్ చేయండి ఓకేనా రైట్ ఇప్పుడు మనకి చూడు ఇక్కడ మనకి ఇప్పుడు 936 నుంచి 100 మైనస్ చేస్తే ఎంత 836 కదా 836 నుంచి 44 మైనస్ చేయండి 44 మైనస్ చేస్తే మనకి ఎంత ఇది 2 ఓకే ఇది 9 ఇది 7 సో ఆన్సర్ ఈక్వల్స్ ఎంత 792 72 ఆన్సర్ అనమాట అంటే ఐడికి బి ఆప్షన్ ఆన్సర్ అండి థ్యాంక్ యూ